రాయలసీమ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉంటే వైకాపా మాత్రం రాయలసీమకు అన్యాయం చేస్తోందని శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర మానవరుల శాఖ మార్చులు కడప జిల్లా పర్యటన సందర్భంగా జమ్మలడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ యాజమాన్యం నిర్మిస్తున్న రెండవ ప్లాంటు భూమి పూజకు, అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో లోకేష్ గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కొట్టిన క్యాన్సర్ గడ్డ, రాయలసీమ వినాశనానికి పనిచేసిన వ్యక్తి, ఈ ప్రాంత వ్యక్తిగా ఉండి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాయలసీమకు న్యాయం చేయకపోగా రాయలసీమకు ద్రోహం చేశాడు. ఆయన చేసిన ద్రోహాన్ని, ఆయన చేసిన మోసాన్ని, ఆయన చేసిన అన్యాయాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిదిద్దుతూ ఉంది. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, దానికి మూలాధారమైన సాగునీటి రంగాన్ని విస్తరిస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలకు సముచిత న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎలాంటి టేక్ యాక్షన్ అనుకోకుండా, ఎలాంటి క్లాప్ కొట్టుకోకుండా మన జిల్లాలో ఒక విలక్షణ నటుడు ఉన్నాడు. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అంటే రోజు ఆయన తన హావభావాలతో ప్రజలందరికీ ఒక కామెడీ పీస్గా తయారైపోయి రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటాడు. అంటే తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాను ఒక నీతికి నిజాయితీకి చెందిన రాజకీయ నాయకుడిని, ఈ రాష్ట్రంలో అందరూ బెట్టింగ్లు ఆడతారు, నేను ఆడను, ఈ రాష్ట్రంలో అందరూ ప్రజాప్రతినిధులు మటకాను నిర్వహిస్తారు, నేను నిర్వహించను, ఊర్లలో సొమ్ములను దోపిడీ చేసుకుంటా, రైతులకు తెలియకోకుండా అందరూ భూములు రాయించుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తారు, నేను మా అన్న మాత్రము నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బుతో రైతులు చెప్పిన ధరకు డబ్బులిచ్చి మీ భూములు కొంటామని చెప్పి ఆ విలక్షణ నటుడు రకరకాల హావభావాలతో ప్రజలందరినీ కూడా రంగరిస్తూ ఉంటాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి, వైఎస్ఆర్పీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు క్యాన్సర్ గడ్డ ఎందుకు కాదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంత ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఏ ఒక్క పథకమైనా కూడా ఈ ప్రాంతంలో అమలు చేశాడని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మంచి చేయకపోగా మంచి చేస్తున్న వారిని అడ్డుకొని వారి పేరు బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇంకా దారుణాది దుర్మార్గకరమైన విషయం, ఇటీవల గత 3-4 నెలలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా, రాయలసీమ రైతాంగాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు ప్లస్ ఉమ్మడి రాయలసీమ జిల్లాల వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ట్రెండ్ సెట్టర్ అది లేకపోతే రాయలసీమ నెల్లూరు జిల్లాలు కరువు బారిన పడతాయని చెప్పి ఉపన్యసించడం జరిగింది, ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా క్యాన్సర్ గడ్డ ఎందుకు కాదో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్తా. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పడంలే. 2020 సెప్టెంబర్లో పనులు ప్రారంభిస్తే అదే ఏడాది అక్టోబర్ 29వ తారీఖున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. ఎందుకని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న స్టేని 2024 జూన్ వరకు ఎత్తివేయాలని ఆలోచన ఎందుకు రాలేదో ఈ క్యాన్సర్ గడ్డను అడుగుతూ ఉన్నాం. ఈ క్యాన్సర్ గడ్డ మద్దతుదారులను అడుగుతూ ఉన్నాం. ఎందుకని ఈరోజు మాట్లాడుతున్నారు, ఎందుకు పనులు ఆపారని చెప్పి. పనులు ఆపింది మీరు, అక్కడ కేవలం బోగస్ పనులు చేసి 900 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీరు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతులు కావాలంటే పర్వేసి పోర్టల్లో సంబంధిత పత్రాలను దాంట్లో అప్లోడ్ చేయకోకుండా ఆపివేసింది మీరు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2.5 కోటి రూపాయలు పెనాల్టీ విధించింది మీకు. భవిష్యత్తులో ఆ పనులు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది మీ ప్రభుత్వాన్ని. మీరు మీ ప్రభుత్వంలో పనులు ఆపి ఈ రాయలసీమ ప్రజానీకానికి ఏమీ తెలియదని నంగనాచుల మాదిరి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపారు, పనులు చేయలేదని చెప్పి ఇంకొకరి మీద బుద్ధ జల్లుతున్నారు. ఇది క్యాన్సర్ గడ్డ కదా శివప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అలాగే రాజోలు రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి టెంకాయ కొట్టావు. వారి పరిపాలన 5 సంవత్సరాల్లో కనీసం 5 స్పూన్లు మట్టైనా ఎత్తిపోచారని అడుగుతా ఉన్నా. వేలాది ఎకరాలను భూసేకరణ చేసి కనీసం ఒక్కరికి కూడా ₹1 చెల్లించుకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతులకు ఒకవైపు డబ్బులు రాలేదు. వారు ఏదైనా కూడా అమ్ముకోవాలన్నా కొనాలన్నా కూడా మొత్తం అది ప్రభుత్వ భూమిగా భూసేకరణకు సంబంధించిన భూమిగా ఈరోజు చూపిస్తూ వేలాది మంది ఎకరాలకు ఉన్న రైతు సోదరులు ఈరోజు ఇబ్బంది పడడానికి మీరు కారణం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది క్యాన్సర్ గడ్డ కాదంటున్నా. అదేవిధంగా గండికోట నిర్వాసితులకు ఏమామి ఇచ్చారు? 2016 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క వ్యక్తికి ₹6,75,000 ప్యాకేజ్ ఇస్తే నేను ముఖ్యమంత్రి అయితే 10 లక్షలు ఇస్తా అని చెప్పావు. ఇచ్చిన వాట క్యాన్సర్ గడ్డ కాదంట నేను ఇది. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఛాలెంజ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం, సవాల్ చేస్తూ ఉన్నాం. ఎవడైనా సరే చర్చకు వచ్చేదానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేకుంటే ఈ విలక్షణ నటుడు చర్చకు వచ్చినా సరే నీది కూడా పులివెందుల నియోజకవర్గ వాసివే కదా, చర్చకు రా. 2019-24 మధ్య కాలంలో ఏ ఒక్క ఎకరాకు అదనంగా అయినా సరే మీ నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయకుడు, పులివెందుల శాసనసభ్యునిగా ఉన్న మీ నాయకుడు ఒక్క ఎకరాకైనా కూడా అదనంగా నీళ్ళు ఇచ్చినట్టు చూపిస్తే మీ ప్రొద్దుటూరు మీ ఇంటి దగ్గరకు వచ్చి ముక్కుకు నేల రాసుకొని క్షమాపణ చెప్తా. ఇది క్యాన్సర్ గడ్డ కాదు అంటున్నా రాయలసీమకిన జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ కాదు, పులివెందుల ప్రాంత ప్రజలు క్యాన్సర్ గడ్డ అని చెప్తున్నాగా స్ట్రైట్గా.